ఇగోండి గిన్నెలు తోమేశాను, బట్టలు నానబెట్టాను, ఉతకాలి. ఇంకా ఇప్పుడు వంట చేసుకుని అప్పుడు బట్టలు ఉతుకుతా. ఇగోండి ఉల్లిపాయలు, దోసకాయ, టమాటాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, నెత్తళ్ళు ఎంతమంది తెలుసు? ఎంతమంది టమాటా దోసకాయ నెత్తళ్ళు వండుతారు? నేను ఇదే ఫస్ట్ టైము. ఎందుకంటే దోసకాయ తినడం ఇష్టం ఉండదు, పచ్చడి అయితే బాగా తింటాను. కానీ చేసి చూస్తా ఎలా ఉందో చూద్దాం. కట్ చేసుకున్నానండి, నెత్తలు కడిగి పెట్టుకున్నా. నూనె వేడెక్కాక ఫస్ట్ నెత్తళ్ళు వేపుకోవాలి. నూనె కాగిపోయిందండి, దాంట్లో నెత్తళ్ళు వేసుకున్నా. బాగా వేపుకోవాలి. వేపుకున్నాక ఇందులోనే ఉల్లిపాయలు వేసుకోవచ్చు, లేకపోతే పక్క తీసి పెట్టుకోవచ్చు. నేను ఇందులోనే ఉల్లిపాయలు వేసేస్తానండి. ఉల్లిపాయలు అన్నీ వేసేసుకున్నా. ఇందులో కొంచెం ఉప్పు, పసుపు వేసుకుంటే తొందరగా వేగుతాయి. దోసకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా వండుకోండి, చాలా బాగుంటుంది. నాకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నా, ఇష్టంగా వండుకుంటున్నాను కదా, నచ్చుతుంది. టేస్ట్ ఎలా ఉందో తిన్నాక మీకు కామెంట్ చెప్తా. ఉప్పు వేసేసా. పసుపు వేసుకున్నా. ఉప్పు పసుపు వేసేసి మూత పెట్టి ఒక 20 నిమిషాలు వదిలేద్దాం. బాగా ఉల్లిపాయ వేగిపోద్ది. మూత తీసి మధ్యలో ఒకసారి కలపాలి. కరివేపాకు వేస్తే బాగుంటుంది స్మెల్. వేగుతుంది, ఇంకా వేగాలి. ఇంకో 10 నిమిషాలు పడుతుంది బాగా ఉల్లిపాయ వేగడానికి. ఉల్లిపాయలు వేగిపోయినాయండి, దోసకాయ వేసేసా. దీంట్లో ఇప్పుడు కొంచెంసేపు 5 నిమిషాలు మూత పెట్టుకుంటా. ఆకలి మామూలుగా వేయట్లేదండి. కూర ఎప్పుడు అవుతుందా అని ఈ వాసనకే కడుపు నిండిపోతుంది. అనిపిస్తూ ఉంది. ఇలా వండుకోండి. మధ్యలో తీసి కలుపుకుందాం. దోసకాయ నుంచి వాటర్ వచ్చింది బాగా, చూడండి. వాటర్ పోయక్కర్లేదు అనుకుంటా, ఎందుకంటే టమాటాలో కూడా వాటర్ ఉంటుంది కదా. దోసకాయ కొంచెం ఉడికాక టమాటా వేస్తా. అమ్మ బాబాయ్, వాటర్ చాలా ఉంది. వాటర్ అంతా పోయిన తర్వాత టమాటా వేసేసుకోవాలి. ఓకే, వాటర్ అంతా అయిపోయిందండి. దీంట్లో ఇప్పుడు నేను టమాటా వేసేసుకుంటున్నా. టమాటా కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. చూద్దామండి కూర. వావ్, టమాటాలు కూడా బాగా మొత్తం అంతా ఉడికినాయి. ఇప్పుడు ఇందులో కొంచెం కారం వేసుకోవాలి. కారం వేసుకోండి.
కారం కూడా వేసేస్తున్నాను. సరేనండి, ఇట్లా బాగా కలుపుకొని కొంచెం వాటర్ పోసుకొని ఉడకనివ్వాలి. కూర అంతే, ఈజీగా ఉంది కదా, మీరు కూడా ట్రై చేసి చెప్పండి నాకు. ఓకే, కొంచెం వాటర్ వేస్తాయండి. వెళ్ళిపోతున్నాం అంటే ఇదిగోండి, కారం వేసాను కదా, తర్వాత కొంచెం మగ్గనిచ్చి వాటర్ వేయాలి. వాటర్ పోసి బాగా కలిపి అంతేనండి, కొంచెం ఉడకనివ్వాలి. ఒక 10 నిమిషాలు మూత పెట్టాడుగా. ఎలా ఉందో చూద్దాం. కూర ఉడికిపోయిందండి. టేస్ట్ చూడాలి, ఉప్పు గట్ట సరిపోయిందో లేదో. మీకు సింపుల్ అనిపించిందా, ఈజీ అనిపించిందా నాకు కామెంట్ చేయండి. నాకైతే చాలా ఈజీగా అయిపోయింది. అంటే వంట అంటే ఇష్టం కాబట్టి ఈజీగానే చేసుకుంటా నేను. టేస్ట్ చూస్తా, ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి. వేడివేడి అన్నం. ఓ దోసకాయ కూరకి పొగలు వస్తుంది చూడండి. అన్నం దోసకాయ కూర. ఓకే, మీరందరూ కూడా చేసుకొని తిని నాకు కామెంట్ చేయండి. ఓకే.